డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేరిన వాడు రేవంత్ రెడ్డి. 2 ఏళ్ల పరిపాలన చూస్తే ఒక రిమార్కబుల్ డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు. ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ మోడల్ అనేది ఏమీ ఆయన డెవలప్ చేయలేకపోయాడు. ప్రజల కొనుగోరింది ఏమీ లేదు. కనుక నిరంతరం ఆయన చేస్తుంది అంటే దృష్టి మళ్లించాలి. దానికోసం ఇప్పుడు ఆయన కొత్తగా వేస్తున్న ఎత్తుగడ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పి, నిజానికి అది ఎక్కడి నుంచి డిమాండ్ రాలేదు, ఏ ప్రజలు కోరలేదు, ఎవరు రోడ్ల మీదకి రాలేదు, ఇది కావాలని చెప్పి అడగలేదు. నిజానికి ఇప్పుడు ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఇప్పుడు ఏమిటంటే దూరంగా జిల్లా కేంద్రాలు ఉండడం వల్ల పరిపాలనను దగ్గరికి తీసుకురావాలని చెప్పి కేసీఆర్ గారు చాలా ప్రజా కేంద్రంగా ఆలోచించి, ఉదాహరణకు మేము సంగారెడ్డి 150 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళాలి. దాని బదులుగా సిద్దిపేట జిల్లా చేయటం వల్ల ఇప్పుడు ఆ ప్రాంతం అందరికీ కూడా సిద్దిపేట జిల్లా కేంద్రం చాలా దగ్గరైంది. ఇట్లా ప్రజల దగ్గరికి ఆయన పరిపాలన తీసుకొచ్చినాడు. వికేంద్రీకరణ జరిగింది, అధికార వికేంద్రీకరణ జరిగింది, పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. దాన్ని ఇప్పుడు అనవసరంగానన్నా దెబ్బతీస్తూ మళ్ళీ కొత్త వ్యవస్థీకరణ అని ఇదంతా అంటే కేసీఆర్ చేసిందల్లా తీసేయాలి, కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని రద్దు చేయాలి అనే ఒక దుగ్ధలోంచి చేస్తున్నటువంటి దరిద్రగొట్టు పనులన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆయన జిల్లాలు మారిస్తే ఏమవుతుంది, మళ్ళీ జిల్లాల పరిధులు మారుతాయి, అంటే బార్డర్స్ మారిపోతే జోనల్గా చేంజ్లు వస్తాయి. జోనల్ వ్యవస్థ మార్పు అయితే మళ్ళీ రాష్ట్రపతి ఉత్తర్వులు మార్చాల్సి ఉంటుంది. ఫలితంగా ఏంటంటే ఇప్పుడు ఉద్యోగాల నియామక ప్రక్రియ అనేది స్తంభించిపోతుంది. ఇప్పట్లో లేదు, అంటే మళ్ళీ రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ జరిగి కొత్త జోనల్ వ్యవస్థ, అంటే ఈయన పునర్వ్యవస్థీకరణ చేసిన జోనల్ వ్యవస్థకు ఆమోదం వచ్చేంత వరకు ఉద్యోగాలు ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉండదు. అంటే దీని ద్వారా ఆయన ఒకటి కేసీఆర్ చేసిన మేలును రద్దు చేయటం, ఏదో ఒక సాకు పెట్టి ఏదో ఒకటి కేసీఆర్ను బదనాం చేయటం. రెండవది ఇప్పట్లో నోటిఫికేషన్లు లేకుండా చేయటం, అంటే నిరుద్యోగులకు పూర్తిగా మొండి చేయి చూపించడం. దానికి ఒక మంచి సాకును ఒకదాన్ని ఆయన వెతుక్కొని ఒకదాన్ని తయారు చేసి పెడుతున్నాడు, ఒక ప్రతిష్టంభన. ఇది ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఎత్తుగడ. ఇది చాలా పెద్ద కుట్ర ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది. ప్రజలు దీన్ని గ్రహించాలి. దీనికి రేవంత్ రెడ్డి ప్రజోపయోగకరమైన ఒక పని చేయకపోగా, సంక్షేమాన్ని ఫలాలను అందించకపోగా, ప్రగతిదాయకమైనటువంటి పనులేమీ చేపట్టకపోగా చేస్తున్నటువంటి ఈ డైవర్షన్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా ప్రజలు తమ నిరసనలు చెప్పాలి, ఆగ్రహాన్ని తెలియజేయాలి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరిట రేవంత్ రెడ్డి ఆడే నాటకాన్ని ప్రజలు తిరస్కరించాలి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అంత తొందరగా వస్తాయా సార్? అసలు జరగదు, అది చాలా సమయం పడుతుంది. అది దానికి ఇప్పుడు ముందైనా పునర్వ్యవస్థీకరణ జరగాలి, వీటి నివేదికలు అక్కడికి పోవాలి, ఆ తర్వాత అక్కడి నుంచి దానికి ఆమోదం రావాలి. ఇదంతా ఖచ్చితంగా ఈ లోపల పుణ్యకాలం అయిపోతుంది, ఈయన పరిపాలనలో అయిపోతుంది. ఆయన ఎత్తుగడ కూడా అదే, కొత్త ఉద్యోగాలు ఏవి ఆయన ఇవ్వదలుచుకోలేదు, అంతే అన్నమాట. దానికోసం చేస్తున్న ఎత్తుగడ ఇదంతా. ఇప్పుడు ఏమైనా హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబుకి అప్పైతే ఆలోచన రేవంత్ రెడ్డి ఉన్నారంటారు సార్? ఒక్కటైతే ఆయన చేయదలుచుకున్నాడు, ఇక్కడ తెలుగుదేశాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాడు ఆయన. దానికి అవసరమైనటువంటి రంగాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఆయన చెప్పాడు కూడా కదా మొన్న ఎప్పుడో మాట్లాడుతూ, తెలుగుదేశం లాంటి గొప్ప పార్టీని ఇక్కడ లేకుండా చేసిండ్రు అని పాపం బాధపడ్డాడు, కన్నీరు కూడా పెట్టుకున్నాడు. ఆయనకు కసంతా కూడా తెలుగుదేశం ఇక్కడ లేకుండా అయింది, దానికి కారణం కేసీఆర్ అనేది ఆయన కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రధానమైన పగ. కానీ తెలంగాణ ప్రజల దృష్టిలో తెలంగాణ రావడం ఎంత గొప్ప విషయమో తెలుగుదేశం రూట్ అవుట్ అవటం కూడా. ఎందుకంటే తెలుగుదేశం యొక్క వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు తెలంగాణలో ఉండే, అవి కూడా లేకుండా చేసిండు కేసీఆర్. వాటిని తిరిగి స్థాపించాలన్నది వాళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నం. ఏదో ఒక పద్ధతిలో తిరిగి మనల్ని ఆయన పరిపాలనకు తీసుకురావాలి, ఆయనకు అప్పచెప్పాలి, హైదరాబాద్ మీద మళ్ళీ ఆయన పెత్తనాన్ని స్థిరపరచాలి. ఇది ఆయన చేయబోతున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఇది నిజంగా కూడా మళ్ళీ పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. ఇప్పుడు నిజంగా కూడా కొంత ఆయా జిల్లాల్లో అభివృద్ధి మొదలైంది, అంటే అది చోదక శక్తిగా మారింది. కొత్త జిల్లా కేంద్రం ఏర్పడడం అనేది ఒక చోదక శక్తిగా మారింది. ఇప్పుడు దీన్ని తిరిగి దెబ్బతీస్తే ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ వ్యాపార వాణిజ్య రంగాలు అన్నిట్లలో సకల జీవన రంగాలలో ఒక ప్రతిష్టంభన వస్తుంది. మళ్ళీ ఇప్పుడు జిల్లాల వికేంద్రీకరణ చేసినప్పుడు ప్రతి ఒక్క మారుమూల గ్రామానికి కూడా పాలన అందించారు కేసీఆర్ పాలన. ఇప్పుడు ఒకవేళ జిల్లాలో పునరుద్ధరణ చేసి మళ్ళీ అన్డివైడ్ చేస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు ఒక అభివృద్ధికి ఆమడ దూరంలో వెనుకపోయే అవకాశాలు ఉంటాయి. ఒకటి మళ్ళీ తిరిగి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది జిల్లా కేంద్రం, మళ్ళీ పరిధులు పెరిగిపోతాయి. ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు ఇది?
ఏ ప్రజల నుంచి వచ్చింది డిమాండ్ ఇప్పుడు అంతా ప్రజలందరూ కూడా మాకు ఇది చాలా కష్టంగా ఉంది, మాకు చాలా ఇబ్బందిగా ఉందని ఎక్కడి నుంచి వచ్చిందా? ఎవరన్నా మాకు ఈ జిల్లాలు మార్చండి అని ఎవరన్నా అన్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఇక మొదలవుతుంది అనుకోండి, ఎందుకంటే ఆయన ఆర్కెస్ట్రేట్ చేయిస్తాడు, ఇక మొత్తం అంతా కొత్త ఆయన మనుషులు బయలుదేరుతారు, ఇక రేపటి నుంచి మాట్లాడుతుంటారు అనుకోండి. అంతే తప్ప ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ కాదు.